మూర్తి సిపిఎం పార్టీ కార్యదర్శి జోన్ కార్యదర్శిని ఈరోజు అనంతపురం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా క్రాస్ రోడ్ నుంచి దొరతోట మీదుగా వలలపాలెం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఈ మధ్యన 200 అడుగులు వెడల్పు చేస్తామని ప్రకటించింది. ఫస్ట్ నుంచి 80 అడుగుల రోడ్డు అని ప్రతిపాదనలు వచ్చాయి. ఆ రోడ్డునేమీ వేయలేదు. తర్వాత 100 అన్నారు, తర్వాత 120 అన్నారు, ఇప్పుడు 200కి పొడిగించారు. 200 రోడ్డు వెడల్పు అయ్యేలా ఉంటే దాదాపుగా 200 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. అక్కడ చిన్న పెద్ద టీ కొట్లు, చిన్న వ్యాపారస్తులు అందరూ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవన ఉపాధిని కొనసాగించుకుంటున్నారు. అలాంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీద పడుతున్నారు. అసలు క్రాస్ రోడ్ నుంచి గొల్లలపాలెం వరకు ఈ రోడ్డు అంత అవసరం, 200 అడుగుల రోడ్డు అవసరం లేదనేది అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, స్థానికులు కానీ, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఓపోతున్నారు. ఒక పక్క మొన్నే వడా ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసాం. వడా ఆఫీస్ కమిషనర్ గారికి అలాగే చైర్మన్ గారికి కూడా మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదలు, ఎవరో కార్మికులు, రైతులు పండించుకున్నటువంటి పంటలు పోతున్నాయి. కాబట్టి మీరు ప్రభుత్వం వెంటనే ఆలోచించి 200 అడుగుల రోడ్డు ఏదైతే వెడల్పు చేస్తున్నారో దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ